ఆంధ్రప్రదేశ్లో సూపర్ ఫాస్ట్ నమో సర్కార్ ఉందన్నారు మంత్రి నారా లోకేష్. నాయుడు మోదీ సమర్థ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పదాన పరుగులు తీస్తోందన్నారు మంత్రి. ఆంధ్రప్రదేశ్లో నమో అంటే నరేంద్ర మోదీ కాదు, నారా చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోదీ వాళ్ళిద్దరు కలయికే నమో అన్నారు మంత్రి లోకేష్. ఇద్దరు సమర్థ నేతల నేతృత్వాన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కారు అభివృద్ధి దిశగా పరుగులు తీస్తోందని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ఢిల్లీలో నిర్వహించిన యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ సమ్మిట్లో మంత్రి లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అడోబ్ చైర్మన్ శంతను నారాయణ్ సంధానకర్తగా వ్యవహరించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ గూగుల్, ఆర్ఎస్ఎల్ఆర్ మిత్తల్ వంటి భారీ పెట్టుబడులతో చరిత్ర సృష్టిస్తున్నామన్నారు. బ్రెయిన్ డ్రైన్ నుంచి బ్రెయిన్ గెయిన్ చేస్తున్నాం. వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్ ద్వారా ఏపీలో పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేస్తున్నాం. టూరిజం రంగంలో 50,000 హోటల్ రూమ్లు లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటికే 8,500 రూమ్ల వసతి అందుబాటులోకి తెచ్చాం. నేను $180 బిలియన్ ఆర్థిక వ్యవస్థ గల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధిని. మా లక్ష్యం $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ అని ఆంధ్రప్రదేశ్ మంత్రి ఉద్ఘాటించారు. ఏపీలో మేము అధికారంలోకి వచ్చిన కేవలం 15 నెలల్లో ఇప్పటి వరకు $120 బిలియన్ పెట్టుబడులను ఆకర్షించాం. మా రాష్ట్రంలో గూగుల్ $15 బిలియన్ భారీ పెట్టుబడి పెట్టబోతోంది. ఇది భారతదేశ చరిత్రలో సింగిల్ లార్జెస్ట్ FDI ఇన్వెస్ట్మెంట్. ఆర్ఎస్ఎల్ఆర్ మిట్టల్ సంస్థ భారత్లో అతిపెద్ద స్టీల్ ప్లాంట్ని విశాఖపట్నం సమీపంలో నిర్మించబోతోంది. కేవలం ఒకే ఒక్క జూమ్ కాల్ ద్వారా ఈ భారీ ఉక్కు పరిశ్రమను రప్పించగలిగాం. ఏపీలో భారీ పెట్టుబడులు రావడానికి 3 కారణాలు ఉన్నాయి. ఒకటి, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. రెండోది, మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లీడర్షిప్ ట్రాక్ రికార్డ్. మూడవది, డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో చేపట్టిన సంస్కరణలన్నింటినీ ఏపీ వెనువెంటనే అమలు చేస్తోందని మంత్రి లోకేష్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో మేము బెస్ట్ ఇన్ క్లాస్ పాలసీలను అమలు చేస్తున్నాం. వివిధ రంగాల్లో పెట్టుబడులకు ముందుకు వచ్చే వారికి అత్యుత్తమ ప్రోత్సాహకాలు అందజేస్తున్నాం. పారిశ్రామికవేత్తలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నాం. మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి 4 దశాబ్దాల సుదీర్ఘమైన ట్రాక్ రికార్డు ఉంది. ఒకసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ప్రాజెక్టును మాదిగా భావించి పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే సంస్థలతో కలిసి వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసి పురోగతిపై నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. పూర్తి పారదర్శకమైన విధానాలు అనుసరిస్తుండటంతో ఒకరి వెంట మరొకరు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారన్నారు. AI, క్వాంటం వంటి అధునాతన సాంకేతికతలను అందిపుచ్చుకుంటూ క్లస్టర్ బేస్డ్ అభివృద్ధికి మేము ప్రాధాన్యతనిస్తున్నాం. పరిశ్రమలకు అనువైన ఎకోసిస్టమ్ అభివృద్ధి చేయడంలో విద్యారంగం కీలక పాత్ర పోషిస్తోంది. యూనివర్సిటీ స్థాయిలో కరికులం ప్రక్షాళన చేసి AI పాఠ్యాంశాలను ప్రవేశపెడుతున్నాం. హైదరాబాద్ ISB నమూనాలో ఆంధ్రప్రదేశ్లో AI యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్నాం. ఆంధ్రప్రదేశ్లో సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వాన స్కిల్ సెన్సస్ చేపట్టాం. మంగళగిరి నియోజకవర్గంలో తొలుత ఇది విఫలమైంది. AI ద్వారా స్కిల్ సెన్సస్ చేపట్టాలని చంద్రబాబు మాకు దిశానిర్దేశం చేశారు. సాధారణ AC మెకానిక్, కార్పెంటర్ వంటి వారి స్కిల్ అసెస్మెంట్ కోసం AI ఆధారిత విధానం అమలు చేస్తున్నాం. దీని ద్వారా పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి లోకేష్ చెప్పారు. మా ముఖ్యమంత్రి చంద్రబాబుకి కొత్త నగరాలు నిర్మించిన ట్రాక్ రికార్డు ఉంది. ఇప్పుడు అమరావతి మాదిరిగానే గతంలో సైబరాబాద్ నిర్మించారు. సింగపూర్ ఆర్కిటెక్టుల ద్వారా కృష్ణానది తీరంలో గుంటూరు, విజయవాడల నడుమ సుందరమైన అమరావతి నగర నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇందులో రైతులను కూడా భాగస్వాములుగా చేశాం. 30,000 మంది రైతులు రాజధాని నిర్మాణానికి స్వచ్ఛందంగా భూములు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసి వారికి అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తామని చెప్పడంతో వారు అంగీకరించారు. భారత్లో కొత్త నగరాల నిర్మాణానికి మేము చేపట్టిన ల్యాండ్ పూలింగ్ విధానం దిక్సూచిగా నిలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ను కాలిఫోర్నియా ఆఫ్ ఈస్ట్గా పిలవవచ్చు. మాకు సుదూర తీర ప్రాంతం, తీరం పొడవున అందమైన నగరాలు ఉన్నాయి. పరిశ్రమలకు అనువైన వాతావరణాన్ని అభివృద్ధి చేస్తున్నాం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సమయం నడుస్తోంది. గూగుల్, మెటా, ఆర్ఎస్ఎల్ఆర్ మిట్టల్ వంటి భారీ పెట్టుబడుల ఆకర్షణ ద్వారా మీ కళ్ల ముందే చరిత్ర సృష్టించబోతున్నాం. మీరు మా రాష్ట్రాన్ని సందర్శించి మేము అమలు చేస్తున్న విధానాలను పరిశీలించండి. 2047 నాటికి భారత్ ప్రపంచంలో నెంబర్ 1గా ఉండాలన్నదే తమ ఆకాంక్ష అని మంత్రి లోకేష్ తెలిపారు.